జిల్లా వ్యాప్తంగా దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే నెల్లూరు నగరం అంతా అతలాకుతలమైంది. దీంతో జనాలైతే ఇళ్ల నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. దిత్వా తుఫాను ఎఫెక్ట్ అయితే నెల్లూరుపై కంప్లీట్ గా పడడంతో కూడా ప్రజలు అస్తవ్యస్తంగా మారింది నెల్లూరు నగరం మొత్తం కూడా. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నగరం మొత్తం కూడా దిత్వా తుఫాను ఎఫెక్ట్ కమ్మేస్తుందని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా కూడా వర్షపు నీరే కనిపిస్తుంది. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి. అసలు నగరంలో ఏ పక్క నుంచి చూసినా కూడా అన్ని ఇళ్ళు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా కురిసిన భారీ వర్షాల్లోనే ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి చెప్పాలి. దీంతో ప్రజలైతే ఇళ్ల నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ నెలకొంది. 3 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మొన్న రాత్రి నుంచి కూడా ఏకదాటిగా భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం కూడా వర్షపు నీటిలో చిక్కుకుపోయిందని చెప్పుకోవాలి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా కూడా ఇంకా వర్షం అయితే ఎక్కడా కూడా తగ్గకపోవడంతో భారీగా ఇంకా పలు ప్రాంతాలు అయితే నీటి మునుగుతున్నాయి. దీంతో పునరావాస కేంద్రాలు కూడా సరిపోలేని సిచ్యువేషన్ అయితే నెల్లూరు నగరంలో చోటు చేసుకుందనే చెప్పాలి. మనం చూడొచ్చు, ఎటు చూసినా కూడా వర్షపు నీటిలో అయితే నెల్లూరు నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుందనే చెప్పుకోవాలి. ప్రజలైతే ఇంట్లోంచి బయటకు రాలేని సిచ్యువేషన్ నెలకొంది. దీంతో ఒక పక్కన కరెంటు కోతులు, మరో పక్కన అయితే చాలా మందికి తినడానికి కూడా అవస్థలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ నెలకొంది. దిత్వా తుఫాను ఎఫెక్ట్ అయితే ఇంకా ఉండే అవకాశం ఉన్నందున ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికీ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలైతే పలు ప్రాంతంలో ఇళ్ళన్నీ కూడా నీటి మునిగాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఏ వైపు చూసినా కూడా రోడ్లన్నీ భారీ వర్షపు నీటిలో అయితే చిక్కుకుపోయారని చెప్పాలి. ఇక జాతీయ రహదారిపై కూడా భారీగా వర్షపు నీరు చేరుకుంది. దీంతో వాహనాల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. ఇక ఏదైతే చెముడుగుంట వద్ద అయితే మొత్తం రోడ్లన్నీ కూడా చెరువును తలపిస్తున్నాయి. పూర్తిగా ఆ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం కావడంతో నీట మునిగిపోయింది మొత్తం అంతా కూడా. ఇక వర్షపు నీటితో అయ్యప్ప గుడి నుంచి హైవేకి వెళ్లే మార్గం మొత్తం నిండిపోయింది. దీంతో వాహన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎటు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ నెలకొంటే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. చెముడుగుంట చెరువు అయితే మొత్తంగా అటు ఆ చెముడుగుంట వద్ద జాతీయ రహదారి అయితే చెరువుల్ని తలపిస్తుందని చెప్పాలి. ఇక నెల్లూరు నగరంలో అనేక చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక రేపు ఉదయం వరకు కూడా ఈ వర్షం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షానికి రేపటి వరకు ఇలాగే వర్షం కొనసాగితే పరిస్థితి ఇంకా మరింత దిగజారిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీరు ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ నెలకొనడంతో అక్కడున్న ప్రాంతవాసులంతా ఇళ్లలోనే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. జాతీయ రహదారులన్నీ కూడా పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఇక రవాణా సౌకర్యం కూడా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. మరో పక్కనైతే అటు ఎలక్ట్రిక్ వ్యవస్థ కూడా లేదు. ఇక రేపు ఉదయం వరకు కూడా వర్ష ప్రభావం ఇలాగే కొనసాగితే ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా మరింత పెరిగిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ప్రజలందరినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రండి, లేదంటే ఎవరు బయటకు రావద్దంటున్నారు. ఎవరైనా లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటే వెంటనే వారిని సంప్రదించి పునరావాస కేంద్రాలకైతే తరలి వెళ్లాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అటు జీహెచ్ఎంసీ కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. అయినా కూడా వర్షపు నీరు ఇంకా ఇళ్లల్లోనే పూర్తిగా ఉండిపోయింది. దీంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏదైతే గూడూరు పంపలేరు వాగు, చిల్లకూరు వద్ద ఉప్పుటూరు వాగు, ఈ 2 వాగులు కూడా భారీ వర్షానికైతే ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏ టైంలో ఏం జరుగుతుందంటూ కూడా నెల్లూరు ప్రజలంతా బిక్కుబిక్కుమన ఉంటున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా అటు చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ వర్షపు నీటిలో అయితే పలు అవస్థలు పడుతున్నారని చెప్పుకోవాలి. అటు యువత కూడా బయటకు రాలేని సిచ్యువేషన్ నెలకొంది. ఎటు చూసినా నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షపు నీరు నెల్లూరు నగరం మొత్తం కమ్మిస్తుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంత ప్రజలైతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా వర్షం కొనసాగుతూనే ఉండటంతో ఈ ఇబ్బందులు మరింత ఎక్కువైన
అనే చెప్పాలి. ఇక రేపటి వరకు కూడా వర్ష ప్రభావం ఇలాగే కొనసాగితే ఇంకా సిచ్యువేషన్ మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంది. సో అసలు అక్కడ ప్రజలు ప్రస్తుతం వారి సిచ్యువేషన్ ఏంటి, వారికి ఎవరైనా అధికారులు వచ్చి సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారా, ఒక పక్కన పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ అక్కడికి తీసుకెళ్తున్నారా లేదా, అసలు నెల్లూరులో తాజా పరిస్థితి ఏంటనేది కూడా మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపైన వర్షపు నీరు చేరి వాహన ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ఈ యొక్క ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ, చంద్రబాబు నగర్ వంటి ప్రాంతాల్లో మనం చూస్తున్నటువంటిదంతా కూడా తలపగిరి కాలనీకి చెందినటువంటి ప్రాంతము. ఈ యొక్క ప్రాంతం అంతా నిన్నటి నుంచి కురిసినటువంటి ఈ యొక్క వర్షాలకి భారీగా వర్షపు నీరు చేరి ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి వారు బయటికి రాలేనటువంటి పరిస్థితి. మనం విజువల్స్లో కానీ గమనిస్తే ఆ ఇళ్ల ముందు ఉన్న రోడ్లు కూడా కనపడినటువంటి విధంగా ఈ యొక్క వరద నీరు చేరి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు ఎప్పుడు వర్షాలు పడినా కానీ ఈ యొక్క చంద్రబాబు నగరు, ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ ప్రజలైతే ఇదే అవస్థలు అయితే పడుతూ ఉంటారు. వారు బయటికి రావాలంటే రాలేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా వర్షపు నీరు చేరి వారంతా కూడా అక్కడ ప్రయాణికులు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు నగర వాసులు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరోపక్క అధికారులు ఆ యొక్క వర్షపు నీటిని పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ యొక్క ఎడతెరిపిలేనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకు ఆ వర్షపు నీరు వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ యొక్క ప్రజలైతే నానా అవస్థలకి గురవుతున్నటువంటి వాతావరణం అయితే ఉంది. మరోవైపు హైవే పైన భారీగా వరద నీరు చేరడంతో హైవే పైన దాదాపుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ వాహనాలను కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్షపు నీరు ఆ హైవే పైకి భారీగా చేరుకోవడంతో ప్రయాణికులు ఆ యొక్క దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు ఇటు నెల్లూరులో ఉన్నటువంటి పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను కూడా అక్కడ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా గుర్తించేటువంటి ప్రయత్నం అయితే ఇటు అధికారులు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆ యొక్క ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుంటూ అక్కడ నిలబడినటువంటి వర్షపు నీటిని అంతా కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం గమనిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏ విధంగా వర్షపు నీరు చేరు ఉందో ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ లో కూడా ఇదే విధంగా వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ యొక్క ఇబ్బందుల నుంచి కూడా వారిని బయటికి తీసేటువంటి ప్రయత్నము అధికారులు చేస్తున్నప్పటికీ ఈ ఎడతెరిపిలేనటువంటి వర్షం కంటిన్యూగా పడుతున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా అర్థం చేసుకొని అవసరమైతేనే తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ప్రభావాన్ని అయితే చూపిస్తుందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఆ వాగులు వద్దకు కూడా ఎవరిని వెళ్ళవద్దని చెప్పి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో పడుతున్న వర్షాలకి చాలా చోట్ల యొక్క ఏవైతే వంకలు, వరదలు, వాగులు, వంకలు ఏవైతే ఉన్నాయో అవి పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్నందున గతంలో కురిసినటువంటి వర్షాలకి ఇప్పటికే వాటిలన్నింటిలో కూడా వరద నీరు ఉన్నటువంటి క్రమంలో వాటి వద్దకు వెళ్ళవద్దని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈ యొక్క కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు తీవ్రమైనటువంటి చలిగాలులు కూడా వీస్తున్నటువంటి క్రమంలో ఇటు పిల్లలు, ముసలి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు ఈ యొక్క రానున్న గంటల్లో
మరింత ఆ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావం ఎక్కువ చూపించేటువంటి అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క దిత్వా తుఫాన్ని ఎదుర్కొనేందుకు కూడా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వరకైతే దిత్వా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లా మీద ఒక ప్రభావాన్ని అయితే చూపించిందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. దిత్వా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపైన వర్షపు నీరు చేరి వాహన ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.